నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ప్రజా పరిషత్తు కార్యాలయం ప్రాంగణం నందు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మారంరెడ్డి మధురెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను అన్నారు. ఇటీవల ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లాలలో కలపాలని నిర్ణయించుకున్నారని, కానీ 3 మండలాల ఎక్కువ శాతం ప్రజల అభిప్రాయం నెల్లూరు జిల్లాలోనే కొనసాగాలని ఉందని అన్నారు. నెల్లూరుతో మాకు 60 సంవత్సరాల అనుబంధం ఉందని, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, పేద మధ్యతరగతి ప్రజల రాకపోకలకు అనుకూలమని అన్నారు. గత ప్రభుత్వంలో ఇదే విధంగా జరిగినప్పుడు మా నాయకుడు స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డి, అప్పటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలిసి నెల్లూరులోనే కొనసాగేలా చూశారు. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మా స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మా 3 మండలాల ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన నారా లోకేష్ బాబు గారికి, అలాగే శ్రీ మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లెజెండ్ అని పిలువబడే మన వెంకటగిరి శాసనసభ్యులు, ముచ్చటగా 3 సార్లు శాసనసభ్యులైనటువంటి శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి దివ్య సముఖం మేము కోరుకునేది ఏంటంటే, ఈ రాపూర్ మండలాన్ని, అలాగే కలువాయి మండలం, అలాగే సైదాపురం మండలం 3 మండలాలని మన నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వానికి తెలియపరుచుకోవాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. ఏంటంటే, గతంలో మా దివంగత నేత అయినటువంటి శ్రీ చెన్ను బాలకృష్ణారెడ్డి గారు రాపూర్ మండలం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సమయంలో శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మే కార్యకర్తలందరం రాపూర్ బస్టాండ్లో రిలే నిరాహార దీక్ష కూడా పాల్గొన్నాము. కానీ మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, ప్రజలందరూ ఎన్నుకోబడినటువంటి కూటమి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో మంచి మనసుతో, మంచి ఆలోచనతో ఆలోచించి ఈ 3 మండలాలని నెల్లూరు జిల్లాలోనే ఉంచే విధంగా కృషి చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. కారణాలు ఏంటంటే, మాకు నెల్లూరు అనేది పుట్టినిల్లు లాంటిది. ఒక నాయకుడి దగ్గర పోవాలన్నా, ఒక అధికారి దగ్గర పోవాలన్నా, కలెక్టర్ ఆఫీసుకు పోవాలన్నా ఎప్పుడూ నిత్యం అందుబాటులో ఉంటాయి. ఆటో కానీ, లారీ కానీ, కారు కానీ, బస్సు కానీ అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. అలాగే తిరుపతికి పోవాలంటే ఎక్కువచ్చినట్టు ఉంటుంది. గడిచిన 18 నెలల్లో కూడా కలిపినటువంటి వరకు కొన్ని ఇబ్బందులు పడుతున్నారని మేము వినడం జరిగింది. కావాలన్నా ఖచ్చితంగా రాపూర్ మండలం, కలువాయి మండలం, సైదాపురం మండలాలు 3 మండలాలు కలిసి ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి ప్రజలంతా అభ్యంతరం తెలియజేస్తున్నారు. 3 మండలాల ప్రజల అభిప్రాయాన్ని కూటమి ప్రభుత్వం గౌరవించి యథావిధిగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.